లక్ష్మి హరికృష్ణకి అడ్మిషన్ పూర్తి చేసి బయటికి వస్తుంది. ఇంకా అక్కడ హరికృష్ణ సిరి పాప ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ సిరి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నీ అడ్మిషన్ కూడా ఇదే స్కూలా అని అంటూ ఉంటే, అవునమ్మా అవును అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఇంకా ఏంజల్ ఆంటీ అని సిరి పాప మాట్లాడుతూ ఉంటే, ఏంటమ్మా ఏంజల్ ఆంటీనా అని లక్ష్మి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మీరు ఏంజల్లా నేను ఎప్పుడు కింద పడిపోయినా నన్ను వచ్చి కాపాడుతూ ఉంటారా ఆంటీ అని సిరి పాప చెప్తూ ఉంటే, కాస్త చూసుకొని నడవమ్మ తల్లి, మా ఇంట్లో ఉన్న చీరలన్నీ అయిపోతున్నాయి అని హరికృష్ణ అంటూ ఉంటాడు. అదేంట్రా అలా అంటున్నావు అని లక్ష్మి అంటూ ఉంటే, అదేనమ్మా నువ్వు చీర చించి కడుతూ ఉంటావు కదా, అలా చీరలన్నీ అయిపోతున్నాయి, కాస్త చూసుకొని నడవమని చెప్పాను అంతే అని హరికృష్ణ అంటూ ఉంటే, ఆంటీ మీరు హరికృష్ణతో ఉండొద్దా ఆంటీ, మీరు నాకు చాలా బాగా నచ్చారు, మీరు మా ఇంటికి వచ్చేసేయండి ఆంటీ, హరికృష్ణ మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడితే నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను అని సిరిపాప అంటూ ఉంటుంది. ఇంకా అందరూ అలా నవ్వుకుంటూ ఉంటారు. ఏంజల్ ఆంటీ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అంటూ ఉంటే, లక్ష్మి మోకాళ్ళ మీద కూర్చొని ఏంటమ్మా అడుగు అని అంటూ ఉంటుంది. ఒక్కసారి మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా అనడంతో, సరేనమ్మా అని లక్ష్మి పాపని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది. ఇంకా అలా వాళ్ళని చూసిన హరికృష్ణ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరిని విడదీసి, అమ్మ పద వెళ్దాం అని అంటూ ఉంటే, ఎందుకు అలా చేస్తున్నావు అని లక్ష్మి అంటూ ఉంటుంది. పదమ్మ వెళ్దామని హరికృష్ణ లాక్కొని వెళ్తూ ఉంటాడు. అమ్మ బాయ్ అని సిరికి చెప్పి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఒక ఆటో రాగానే లక్ష్మి ఆటో ఎక్కుతూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి ఫోన్ రావడంతో బయటికి వస్తుంది. ఆటో ఎక్కుతున్న లక్ష్మిని సైడ్ నుండి చూసి, లక్ష్మిలాగా ఉందేంటి అని అనుకుంటూ అక్కడి నుంచి కొంచెం దూరం ఆటోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. కానీ ఆటో ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది లక్ష్మియేనా? లక్ష్మి ఇక్కడ ఎందుకుంది? మళ్ళీ ఇది నా ఫ్యామిలీలో మళ్ళీ వస్తుందా? అసలు ఇది ఇక్కడ ఏం చేస్తుంది అని పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఒకసారి రౌడీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి రౌడీకి కాల్ చేస్తుంది. ఈవిడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందా అని ఆ రౌడీ టెన్షన్ పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రే నువ్వు ఆ లక్ష్మిని చంపేశావు కదా, నిజమేనా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, మేడం నా చేతులతో నేనే చంపేసి చెరువులో పడేశాను మేడం, ఆ లక్ష్మి బ్రతికి లేదు, అప్పుడే చచ్చిపోయింది మేడం, మీకు ఆ రోజే చెప్పాను కదా అని రౌడీ చెప్పడంతో, అదే అనుకున్నాను అని మళ్ళీ పద్మాక్షి ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో ఈవిడకి ఎందుకు ఇలాంటి డౌట్లు వస్తున్నాయి, నిజంగానే తెలిసిపోతుందా ఏంటి అని రౌడీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత పద్మాక్షి వెనక్కి వస్తుంది. ఏంటి పద్దు ఎద్దులాగా అలా పరిగెత్తేసావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, ఏంటి ఆ మాటలు, అయినా ఎవరో తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తే వెళ్ళానులే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఈ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళు ఎందుకుంటారు పద్దు అని పాప అంటూ ఉంటుంది. దీని మాటలు అని అనుకుంటూ పద్మాక్షి చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమ్మ ఎక్కడా, నువ్వు ఒక్కదానిమే బయటకు వచ్చావేంటి అని సిరిపాప అడుగుతూ ఉంటే, అప్పుడే సహస్ర అక్కడికి వచ్చింది. అమ్మ ఏమైంది అని అడుగుతుంటే, ఏం లేదే పద వెళ్దాం అని పద్మాక్షి చెప్పడంతో ఇంకా వాళ్ళు ముగ్గురు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర కార్ సడన్గా ఆగిపోతుంది. ఏంటి కార్ ఇలా ఆగిపోయింది అని సహస్ర కార్ దిగి చూస్తూ ఉంటుంది. అమ్మ కార్ ఏదో ట్రబుల్ ఇచ్చింది చూస్తాను అని సహస్ర కార్ దిగి చూస్తూ ఉంటే, ఇంకా పద్మాక్షి సిరిపాప కూడా కార్ దిగుతారు. పద్మాక్షి అలా నడుస్తూ ఒక దగ్గరగా వెళ్ళి నించొని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి హరికృష్ణని తీసుకొని విహారీ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. నాన్న క్రిష్ నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు కాస్త పని ఉంది, నేను ఇక్కడ చూసుకొని వస్తాను అని చెప్పడంతో, నేను చూసుకుంటానమ్మా పర్లేదు అని హరికృష్ణ చెప్తాడు. అన్న బాబుని కాలనీలో ఇంటి దగ్గర దింపండి అని లక్ష్మి చెప్పి డబ్బులు ఇచ్చేసి విహారీ వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది. ఆటో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాచ్మెన్, మేడం ఎక్కడికి మేడం, అపాయింట్మెంట్ ఉందా, అలా వెళ్తున్నారేంటి, ఎవరిని కలవాలి అని అడుగుతుంటే, మీ బాస్ని కలవాలి అని లక్ష్మి చెప్తుంది. మీ బాస్ ఉన్నారా అంటే, ఉన్నారు మేడం, కానీ అపాయింట్మెంట్ ఉంటేనే ఆయన్ని కలవడానికి వీలవుతుంది అని వాచ్మెన్ చెప్తూ ఉంటే, అపాయింట్మెంట్ లేదు ఏమీ లేదు, నేను వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా కలవాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా వినిపించుకోకుండా లక్ష్మి చాలా సీరియస్గా ఆ పేపర్స్ పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పటికి ఛాంబర్లో విహారీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రొజెక్టర్తో మీటింగ్ చేస్తూ ఉంటారు. రూమ్ అంతా చాలా చీకటిగా ఉంటుంది. ఒక క్యాబిన్లో చారుకేశ ఉంటాడు, ఒక క్యాబిన్లో అంబిక సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళి అక్కడున్న ఛాంబర్ డోర్ ఓపెన్ చేసుకొని ఆ క్యాబిన్లోకి వెళ్ళి, ఇక్కడ మీ బాస్ ఎవరు అని అడుగుతూ ఉంటే, ఆయనే అని అందరూ చూపిస్తూ ఉంటారు. అక్కడిగా చీకటిగా ఉండడం వల్ల లక్ష్మికి కానీ విహారికి కానీ ఒకరికొకరు కనిపించరు. ఇంకా అలా లక్ష్మి ఆ పేపర్స్ అక్కడ పెట్టేసి, మీరు అహంకారంతో ఇచ్చిన డబ్బులు మాకు అవసరం లేదు, నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, మీరు సహాయానికి వెలకడతారా, ఇలాంటి వారా మీరు అని లక్ష్మి అన్నీ మాట్లాడేసి, మేము చిన్న వాళ్ళమే కావచ్చు కానీ మా కష్టంతోనే బ్రతుకుతాము, ఇలాంటి డబ్బులకి ఆశపడి కాదు అని లక్ష్మి చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ నుంచి లక్ష్మి ఆఫీస్లో నుంచి చాలా సీరియస్గా చెప్పేసి బయటికి వచ్చేస్తుంది.
ఆఫీస్ బయట ఆ, హర్షని కొట్టిన రౌడీ ఉంటాడు. వాడు లక్ష్మిని చూసి ఈవిడే కదా ఆ రోజు మమ్మల్ని కొట్టి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళింది అనేసి ఫాస్ట్గా వెళ్ళి సుభాష్ వాళ్ళ దగ్గరికి ఆఫీస్లోకి వెళ్ళి అంబిక సుభాష్కి పిలుస్తూ ఉంటాడు. రే నువ్వేంట్రా ఇలా ఆఫీస్లోకి వచ్చావు, ఎవరైనా చూస్తే ఏమన్నా ఉందా ఇంకా అని సుభాష్ అంటూ ఉంటే, అన్న ఆ రోజు మమ్మల్ని కొట్టిన ఆవిడ ఇప్పుడు కనిపించిందన్న, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, ఇక్కడికే వచ్చిందన్న అని చెప్తూ ఉంటే, ఈ ఆఫీస్కి వచ్చిందా, ఎవర్రా తను అని అంబిక సుభాష్ ఇద్దరు బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ అప్పటికే లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇటుగానే వెళ్ళిందన్నా అని ఆ రౌడీ చెప్పడంతో ఇంక సరే మనం వెళ్ళి సీసీ కెమెరాలో చెక్ చేద్దాం పదా అని సుభాష్ అంబిక లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా విహారీకి కూడా డౌట్ వచ్చేసి, ఎవరు ఆవిడ, సేమ్ నాకు లక్ష్మి కనకం గొంతులాగానే అనిపించింది, కానీ కనకమై ఉంటుందా అనుకుంటూ డౌట్గా బయటికి వస్తాడు. అక్కడ ఎక్కడ చూసినా లక్ష్మి కనిపించకపోవడంతో వాచ్మెన్ని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు వచ్చిన ఆవిడ ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటే, సార్ అటే వెళ్ళారు సార్ అని చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఒక ఆవిడ ఒక బాబుని తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. అయినా నేను డబ్బులు ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి అట్లా కదా, లక్ష్మికి అయినా బాబు ఎందుకు ఉంటాడులే, లక్ష్మి ఒక్కతే ఉంటుంది కదా, నేనే పొరపాటు పడి ఉంటాను అని అనుకుంటూ అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళిన అంబిక సుభాష్ ఇద్దరు సీసీ కెమెరాలో చూస్తూ ఉంటే లక్ష్మి ఫేస్ కనిపించకుండా ఉంటుంది. సీసీ కెమెరాలో వెళ్ళింది వచ్చింది ఉంటుంది, కానీ అందులో ఫేస్ మాత్రం రికార్డ్ అయి ఉండదు. తనెవరు అసలు, ఆ బాబు ఇద్దరి సంగతి చూడాలి అని అనుకుంటూ మండిపడుతూ ఉంటుంది అంబిక. మరోవైపు పద్మాక్షి ఆ కార్ దగ్గర నుంచి కొంచెం పక్కగా వెళ్ళి ఒక దగ్గర నించొని ఉంటుంది. పద్మాక్షి అక్కడికి లక్ష్మి వచ్చి, ఏంటమ్మా టెన్షన్ పడుతున్నారు అని లక్ష్మి అడిగినట్టుగా అంతా కలగంటూ ఉంటుంది. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.